ఆమేన్. మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. నేను మరలా చెప్తున్నాను, పరిస్థితులు ఏమైనప్పటికీ మన ప్రభు నమ్మదగిన వాడు. మన దృష్టి పరిస్థితుల మీద ఉంచవద్దు ఏ రోజు కూడా. ఇదివరకు మనం చెప్పుకున్నాము, తిరిగి మరలా ఆ మాట చెప్తున్నాను. మన దృష్టి ప్రభు మీద ఉంచినప్పుడు ప్రభు మన పరిస్థితులను మార్చగలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దుష్టుడు చిన్నపాటి గాలులను వీస్తుంటాడు. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు గాలి శబ్దం విని పేతురు ఏమయ్యాడు? భయపడ్డాడు. ఎప్పుడైతే పేతురు భయపడ్డాడో నీళ్ళలో మునగడం ప్రారంభమైంది. కాబట్టి ఈ భయము, ఆందోళన, సందేహాలు రానివ్వకూడదు. ఏం కలిగి ఉన్నామో దాన్ని పట్టుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఎందరో జీవితాల్ని మార్చాడు, ఎన్నో పరిస్థితులను మార్చాడు. ఈరోజు మనం ఉన్నాం ఆయన ఎదురుగా. వందల వేల సంవత్సరాలుగా అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు, అనేకుల దేశాలను, రాష్ట్రాలను, పట్టణాలను, కుటుంబాలను దర్శించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యజమానుడా, ఈ మధ్యాహ్న కాలం బిడ్డలు ఏ హృదయంతో, ఏ ఆలోచనతో ఉన్నారో నువ్వు ఎరిగిన వాడవు. మాతో మాట్లాడమని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదురు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజముల వారికి పత్రిక ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవే నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవరని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసే మనుషులు ఆ స్వరం వినరు గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను గనుక వారతనిని చేయి పట్టుకొని దమస్కలోనికి నడిపించిరి. ఈ సౌలు హెబ్రీయుడు, రోమా పౌరసత్వం గలవాడు. ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు, పెద్దలను గౌరవించేవాడు, చక్కటి సంస్కృతి గలవాడు, గొప్ప భక్తిపరుడు ఈ సౌలు. అయితే ప్రియ దేవుని సంగమా, అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఎరగక, యేసుక్రీస్తు ప్రభు బోధలను అపార్థం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభువును కానీ, ఆ బోధలను కానీ, ఆ శిష్యులను కానీ వినపడకుండా, కనపడకుండా చేయాలనేటటువంటి యొక్క బలమైన సంకల్పం కలిగినటువంటి వ్యక్తి సౌలు. ఇంకా చెప్పాలంటే సౌలు కొన్ని మార్లు
దాడులను సమ్మతించాడు, హత్యలను సమ్మతించాడు, హింసించాడు, బాధించాడు, సంఘమును ఎంతగానో క్షోభ పెడుతున్నాడు, సంఘాన్ని దుఃఖపెడుతున్నాడు, పరిగెత్తిస్తున్నాడు, యేసుక్రీస్తు శిష్యులను భయపెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఇంకా ఇవి చాలవన్నట్టు అధికారపూర్వకంతో పేపర్లు, పట్టాలు తీసుకొని మరి వీళ్ళను బంధించడానికి, చెరసాలలో వేయటానికి అధికారంతో పనిచేయాలని సౌలు దమస్క మార్గంలో వెళ్తున్నాడు. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, చూడండి, అంటే పత్రికలు ఇమ్మని అడిగాడు వాళ్ళని. నాకు పత్రికలు ఇవ్వండి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులను బంధించడానికి, అవసరమైతే హతమార్చినా కూడా నా మీద నేరం మోపబడకూడదు, నింద మోపబడకూడదు. అలాంటి పత్రికలు ఇమ్మని అడిగి దమస్క మార్గమున వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడివని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము చాలా ఓపిక కలిగి ఉండాలి. ఏ పని విషయంలో అయినా, ఏ ఆలోచన విషయంలో అయినా, ఏ మాట విషయంలో అయినా, ఏ శోధన విషయంలో అయినా, ఏ వ్యాధి విషయంలో అయినా ఓపిక కలిగి ఉండాలి. విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. అసహనాన్ని వ్యక్తపరచొద్దు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. తొందరపాటుతనాన్ని వ్యక్తపరచొద్దు. విశ్వాసాన్ని కోల్పోవద్దు. అవిశ్వాస సంబంధమైన మాటలు నోటితో పలకొద్దు. నేను అనేకులను చూస్తుంటాను, గొప్పగా చెప్తారు మాటలు, కానీ సర్టన్ సిచ్యుయేషన్లో, ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఎక్కడ ఉంటాయో తెలీదు, అన్నీ గాలిలోనే ఉంటాయి, వారి క్రియల్లో ఎక్కడ కనపడవు. సౌలు విషయంలో సంఘం హింసింపబడుతుంది, సౌలు విషయంలో సంఘం బాధింపబడుతుంది. కొందరు దాడి చేయబడుతున్నారు, కొందరు చంపబడుతున్నారు. ఇలా రకరకాలైనటువంటి హింసలు సౌలు విషయంలో సంఘం ఎదుర్కొంటుంది. అయితే సంఘం ప్రార్థిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘం ప్రార్థిస్తుంది. ఆదిమ సంఘానికి ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవము, గొప్ప ఆలోచన, గొప్ప పద్ధతి ఏంటంటే ఎడతెగక ప్రార్థించే స్వభావం. హల్లెలూయా. అది మనకును అభ్యాసం అవునుగాక. అది మనలోనూ యేసు నామములో జీవము గల దేవుడు మనకు కలగజేయునుగాక. ఆమేన్. ఎడతెగక ప్రార్థన చేయుట. ఏం జరిగినా పర్వాలేదు, నేను ప్రార్థన ఆపను. పొలం పండినా ప్రార్థన చేస్తాను, పొలానికి నీరు లేక ఎండినా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నా ఆధారం పొలం కాదు, నా దేవుడై ఉన్నాడు. ఆమేన్. నా ఆధారం నా ఉద్యోగం కాదు, నా దేవుడై ఉన్నాడు. నా ఆధారం నా వ్యాపారం కాదు, నా దేవుడై ఉన్నాడు. ఏం జరిగినా ప్రార్థన చేస్తాను. అలాంటి పద్ధతి నేర్చుకున్నారు, అలాంటి క్రమం నేర్చుకున్నారు ఆదిమ సంఘములలో. అపోస్తుల ద్వారా బోధలు విని మొదటి సంఘము విశ్వాసులు, ప్రభువుకి శిష్యులైన వారు అలాంటి ఒక పద్ధతిని, అలాంటి ఒక క్రమాన్ని నేర్చుకున్నారు. ఏమైనా ప్రార్థన మానరు, ఎడతెగక ప్రార్థన. కూడుకొనుట మానరు, రొట్టె విరుచుట మానరు. ప్రైజ్ ది లార్డ్. కానీ నేటి సంఘాల్లో, నేటి పరిస్థితులలో చాలామందిని మనం చూస్తున్నాం. అన్నిటికీ ఏ విలువ అయితే ఇస్తారో ప్రార్థనకు కూడా ఆ విలువే ఇస్తున్నారు. అన్నిటికీ ఏ ప్రాధాన్యత ఇస్తారో ప్రార్థనకు కూడా ఆ ప్రాధాన్యత ఇస్తారు.
చిన్న చిన్న కారణాలతో ప్రార్థన చేయటం మానేస్తారు. చిన్న చిన్న కారణాలతో ఉపవాసాలు మానేస్తారు. చిన్న చిన్న కారణాలతో ప్రార్థన మందిరానికి వెళ్ళటం మానేస్తారు. నాన్న ప్రియ దేవుని బిడ్డ, ఆదిమ సంఘంలో చూసినట్లయితే ప్రాణం మీదికి వచ్చింది అన్నప్పుడు కూడా వాళ్ళు ప్రార్థనే చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చేయాల, ప్రార్థనే. ఇంకా ప్రాణం మీదకి వచ్చింది అయిపోద్దయ్యా అంటే ప్రార్థనే. ప్రాణం పోయినా ప్రార్థనే. విశ్వాసమును మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. సంఘం ప్రార్థన చేస్తుంది. అంతకు సంఘం మీద హింస పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ యూదులు, అక్కడక్కడ పరిసయ్యులు, అక్కడక్కడ శాస్త్రులు ఎదుర్కొంటున్నారు, శిష్యులను ఎదుర్కొంటున్నారు, బంధిస్తున్నారు, సరసాల్లో వేయిస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంతకంతకు సవాలుగా మారుతున్నవాడు ఎవరంటే సౌలు. ఇతను బహు భయంకరుడు, హింసకుడు, దూషకుడు, ఏమాత్రం సందేహింపనివాడు, చంపడానికి చావడానికి కూడా వెనకాడని వాడు. ఒక్క తీర్మానం తీసుకుంటే మొండివాడు సౌలు. చాలా కఠినమైనటువంటి తీర్మానాలు తీసుకునేటటువంటి వ్యక్తి సౌలు. అలాగని జ్ఞానం లేనివాడా, చదువు లేనివాడా, భక్తి లేనివాడా? అపారమైన భక్తి, పాత నిబంధన భక్తి, అపారమైనటువంటి ఆరాధన, పాత నిబంధన ఆరాధన, అపారమైనటువంటి వాక్య ధ్యానం, ధర్మశాస్త్రం అంతా ధ్యానం చేసేవాడు. సౌలును చూసి ఇతడెవరో అన్యుడు, ఇతడెవరో పాపిష్టివాడు, ఇతడెవరో హంతకుడు అలా అనుకోవటానికి లేదు. సౌలులో ఉన్న ఒక్క గుణము, నా ఆలోచన ప్రకారం ఇక్కడ ఉన్న మనలో ఎవరిలోనైనా ఒకటి ఉందేమో అని వెతుకుట మొదలు పెడితే దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి అది దొరికితే సంతోషమే. అంత మంచి గుణాలు. ధర్మం చేసే విధంలో తగ్గడు, ప్రార్థన చేసే విషయంలో తగ్గడు, మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విషయంలో తగ్గడు, తన దగ్గర పనిచేస్తున్న వారికి డబ్బులు ఇచ్చే విషయంలో తగ్గడు, పెద్ద పెద్ద వాళ్ళతో మంచి మంచి సంబంధాలు, చాలా చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తి, దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానం చేసే వ్యక్తి. కానీ అతనికి ఒకటి అర్థం కాలేదు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆయనకు అర్థం కాల, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాల. మండివాడు, యేసుక్రీస్తు బోధలు వేరే బోధలు అనుకున్నాడు, అతడు వేరొక దేవుడు అనుకున్నాడు. ఏ దేవుడు అతన్ని సృష్టించాడో, ఏ దేవుడు అతన్ని భూమి మీదికి పంపించాడో ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడని, శరీరధారిగా మనుష్య కుమారుడిగా తన్ను తాను రిక్తుడిగా చేసుకొని దాసుని స్వరూపమందు పుట్టాడని సౌలు గుర్తించలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. ఈ గుర్తింపు అనేది సౌలుకు లేక, గ్రహించక ఈ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక భయంకరమైన శోధన ఏమిటి అంటే సౌలే సంఘానికి. హల్లెలూయా. నాన్న దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, బైబిల్ సెలవిస్తుంది, సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన దేవుడు రానివ్వడు. ఆమేన్. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధనను మనకు రానివ్వడు. ఇది పౌలే చెప్తాడు. హింస హింస హింస. ఒక సమయం రానే వచ్చింది, సౌలును దేవుడు దర్శించే సమయం. ఏ పట్టణానికి వెళ్ళాలనుకున్నాడో, ఏ పట్టణంలో ప్రజలను బంధించబోతున్నాడో, ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ఆయన దేవుడికి వ్యతిరేకంగా పనిచేయబోతున్నాడో ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో ఆ ప్రభువుని ప్రకటించేవాడిగా మార్చే పని దేవుడు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో జరుగుతుంది అనుకోకూడదు. ఏది జరిగినా నా యేసయ్య ఆధీనంలోంచి బయటకు వెళ్ళదు. ఆమేన్. ఎందుకంటే భూమి ఆకాశములు ఆయన చేతి పనులు. హల్లెలూయా. ఆయన సృష్టి ఇది. శూన్యంలోంచి సృష్టిని చేసిన వాడు ఆయన. ఏది ఆయన దాటిపోతుంది అనుకోవడానికి లేదు, ఏది ఆయన ప్రమేయం లేకుండా జరుగుతుంది అనుకోవడానికి లేదు. అయితే దుష్టుడు కొన్ని చేస్తుండొచ్చు, చెయ్యొచ్చు కూడా.
కానీ తుదకు గమ్యం ఏమిటి? కడపటి స్థితి ఏమిటి? ముగింపులో ఏం జరగబోతుంది? ఏం చేయగలుగుతాడు అపవాది? అంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏం చేసినా ప్రైజ్ ది లార్డ్, తుదకు విజయం వరించేది ప్రభు అయిన యేసుక్రీస్తుకే. ఆమేన్. ఆయన జనముకే, ఆయన ఆత్మగల ఆయన ప్రజలకే. ఇక్కడ సౌలును ప్రభు దర్శించాడు. అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ప్రయాణ మార్గంలో వెళ్తున్నప్పుడు నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు? ప్రభా నీవెవరు? నువ్వెవడివి ప్రభా? ఈ తెలుగులో ట్రాన్స్లేషను నువ్వెవడివి ప్రభా అని ఉంది. అది ఇంకా గౌరవంగా ట్రాన్స్లేట్ చేస్తే బాగుండేది. ప్రభా నీవెవరు అంటే, నువ్వు హింసించుచున్న యేసుని. హల్లెలూయా. ఎవరిని హింసిస్తున్నాడు సౌలు? ఎవరిని హింసిస్తున్నాడు? ప్రజలను హింసిస్తున్నాడు. యేసయ్య ఎవరిని హింసిస్తున్నాను అంటున్నాడు? నన్ను హింసిస్తున్నావు సౌలు. సౌలు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే, మనకు జరిగే దాడి, మన మీద జరిగే హింస, మన మీద జరిగే ప్రతి పోరాటంలో మన పక్షాన ప్రభువు పోరాడుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రభు మనలో ఉండి, ప్రభు మన ద్వారా ఆ పోరాటంలో ఉండి, ఆ దెబ్బలను తీసుకుంటూ, ఆ అవమానం తీసుకుంటూ, ఆ హింసను తీసుకుంటూ, ఆ గాయాలను తీసుకుంటూ, ఆ వ్యతిరేకతను తీసుకుంటూ మనకు నెమ్మది కలగజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే నన్ను ఎవరు బ్రతుకుతారు ఈ భూమి మీద? దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో చాలామంది చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. చిన్న చిన్న విషయాలకు పరిష్కారం చావే అని భావిస్తారు వాళ్ళు కదా. డబ్బు లేదా, ఆత్మహత్య చేసుకునే వాళ్ళే. జాబ్ పోయిందా, ఎటు తోచడం లేదా, ఆత్మహత్య చేసుకోవడమే. కెరియర్ ఏం కనపడట్లేదా? చూడండి, ఫిల్మ్ యాక్టర్స్ని చూడండి, సినిమా తారలను చూడండి, వాళ్ళకి అవకాశాలు లేవంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూడండి, వాళ్ళకు ఎటు తోచడం లేదు, వాళ్ళ పరిస్థితులు కొంచెం అటు ఇటు అయ్యాయంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్లకు నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు కాబట్టి విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి వాళ్లకు అంత శూన్యంలాగా కనపడుతుంది. ఇంకా ఏమీ లేదు, ముగిస్తే సరిపోతుంది. కానీ తెలియని విషయం ఏంటంటే, అక్కడే ఆరంభం అవుతుంది అసలైనటువంటి కథ. ఇక్కడ ముగించబడుతుంది, నరకంలో మంటల్లో ప్రారంభమవుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. దుర్బలం అది, బహుఘోరం, బహుభయంకరం. క్రీస్తునందున్న వాడికి అది గొప్ప ఆరంభం, మహిమకరమైన ఆరంభం. ఈ రక్త మాంసములను విడిచి మహిమా శరీరమును ధరించి ఆ మహిమా పూర్ణులతో పరదేశులో, పరలోకంలో, ఆహా ఎంత అద్భుతమైనటువంటి ధన్యత. అదే లోకంలో ఉన్నవాడు, క్రీస్తుని ఎరగనటువంటి వాడు, క్రీస్తుని అంగీకరించని వాడు మరణిస్తే నిత్యము కాలుటయే. అక్కడ రొమ్ములు కొట్టుకొనుటయు, పళ్ళు కొరుకుటయు, కేకలు, అరుపులు తప్ప ఏమీ లేవు. రే దేవుని బిడ్డలారా, మనకు ఒకే నిరీక్షణ, మన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనలను చూస్తున్నాడు. ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి అవమానము, ప్రతి పోరాటము నా ప్రభువే నాలో నుంచి జరిగించుచున్నాడు. ఆమేన్. నేను కాదు ఇది. సౌలుకు తెలుసు, నేను ఎప్పుడు యేసయ్యని హింసించాను. ఏసా
యేసు ఎప్పుడు కనపడ్డాడు నాకు? ఆయన బోధలు నేను ఎక్కడ వినలేదే. ఆయన భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు ఆయన మీద దాడి చేయలేదే. నేను దాడి చేస్తుంది ఆయన అనుచరులే కదా. నేను దాడి చేస్తుంది, నేను హింసిస్తుంది, నేను చంపుతున్నది, నేను బంధిస్తుంది, చెరసాలలో వేస్తుంది ఆయన శిష్యులను కదా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కదా. ఆయన అంటున్నాడు నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు ఆలోచనలు మారిపోతున్నాయి. ఈయన ఎవరు? ఆమేన్. ఈయన ఎవరు? ఈయన గొప్ప శక్తిమంతుడేనా? ఆయన ప్రజలను హింసిస్తున్నప్పుడు, ఆయన ప్రజల్ని గాయపరుస్తున్నప్పుడు, ఆయన ప్రజలను బంధిస్తున్నప్పుడు ఆయనే నేరుగా వచ్చి మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మాట్లాడినప్పుడు ఏమి ఎరగనటువంటి ఒక వెలుగు నన్ను కమ్ముకుంది. నేను ఏమి తెలియని వాడి వలె, ఏమి ఎరగని వాడి వలె నేను నేలన పడిపోయాను. అయితే నేను ఏమి చూడలేకపోతున్నాను. అయితే నేను కళ్ళు తెరిచి చూద్దామని ప్రయత్నించినా నేను ఒక అంధుని వలె మిగిలిపోయాను. సౌలా సౌలా, నన్నేలా హింసిస్తున్నావు? దేవుని బిడ్డ, ఆయన ప్రజలను హింసించినప్పుడు, ఆయన ప్రజలను బాధించినప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనుకుంటున్నావా? నువ్వు ఆయన బిడ్డగా, నువ్వు ఆయన ప్రజగా ఉన్నప్పుడు, నువ్వు బాధింపబడినప్పుడు, శోధింపబడినప్పుడు, హింసింపబడినప్పుడు, అవమానింపబడినప్పుడు నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా? ఇదిగో నా ప్రజలను హింసిస్తున్నావు సౌలు అని అనలేదు కానీ, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు బాధ పెడుతున్నావు సౌలా? అయ్యా నువ్వెవరయ్యా అంటే, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. నేను ఎప్పుడు ఆయనను హింసించలేదు, ఆయన ప్రజలను హింసించాను. అంటే ఆయన ప్రజలలోనే ఆయన నివసిస్తున్నాడు. ఆయన ప్రజలలోనే ఆయన నివసిస్తున్నాడు. ఆయన ప్రజలలో నివసించే దేవుడు. ఆయన నమ్మిన వారిలో నివాసం ఉండే దేవుడు. ఆయన నమ్మిన వారిలో సంచారం చేసే దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు నాన్న. ఆయన మనలో నివసించే దేవుడు, మనతో నివసించే దేవుడు, మనతో కలిసి భోజనం చేసే దేవుడు. ఆయన మనతో కలిసి మన హృదయంలో, మన శరీరమునే ఆయన ఆలయముగా మార్చుకొని మనలో నివసించే దేవుడు ఆయన. దేవుని బిడ్డ, సౌలును దర్శించగానే సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారతన్ని చేయి పట్టుకొని దమస్కలోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. దమస్కలో, చదువు నాన్న 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక మనుషుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను నేను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్న నిద్రపడిన వీధికి వెళ్ళి యూదా అను వాని కింద తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి, అతడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చదువునాను. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గురించి అనేకుల వల్ల వింటిని. ఇక్కడ నీ నామను బట్టి ప్రార్థన చేయి వారిని బంధించకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపెదను. సౌలు పిలుపు ఏంటో తెలుసా? ఇది సౌలు పిలుపు, ఇది పౌలు పిలుపు.
ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప అపోస్తులుడు నూతన నిబంధనలో. అందరి అపోస్తులలో అపోస్తులకు మించిన అపోస్తులుడు పౌలు. అయితే ఆయన దేవుడు ఆయన విషయంలో పిలిచిన పిలుపు ఏంటంటే, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలుల ఎదుట నా నామము భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. కానీ దేవుని బిడ్డ, పౌలు ఏ రోజు కూడా ఈ మాట బయట పెట్టలేదు. మీరు బైబిల్ మొత్తం చదవండి, కొత్త నిబంధన మొత్తం చదవండి, పత్రికలు మొత్తం చదవండి, పౌలు రాసిన పత్రికలు చదవండి, కడమ అపోస్తులు రాసిన పత్రికలు చదవండి. పౌలు ఏ రోజు కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. నన్ను హింసిస్తున్నాడు, నన్ను బాధ పెట్టడానికి, ఆయన పేరిట నన్ను శ్రమ పెట్టడానికి ప్రభు నన్ను పిలిచి అట్లా మాట్లాడలేదు ఎప్పుడు. ఆయన ఏమంటాడంటే, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. హౌ ప్రైజ్ ది లార్డ్. ఎంత ఎంత కమిట్మెంట్ అది, ఎంత కమిట్మెంట్ అది కదా, ఎంత కమిట్మెంట్ అది, ఎంత గొప్ప కమిట్మెంట్, ఎంత గొప్ప తీర్మానం అది. అంటే అది తీర్మానం కాదు, కమిట్మెంట్ కాదు, ఆయన స్వభావములో దాన్ని ఇముడ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో దాన్ని ఏం చేశాడు, అప్లై చేసుకున్నాడు. కొందరు పచ్చబొట్టు వేయించుకుంటారు, నిజంగా అది చనిపోయే వరకు పోదు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీతో దాన్ని కూడా పోగొడుతున్నారు. అయినప్పటికీ అక్కడ ఒక చిన్నపాటి మచ్చ ఉంటుంది. ఏదో రాశావు, ఇక్కడ ఏదో చెరిపావు, ఏం రాశావు, ఏం చెరిపావు అని అడిగేటట్టుగానే ఉంటుంది. టాటూ రిమూవర్ రేడియేషన్తో వస్తుంది. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన హృదయం మీదే పొడిపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన హృదయం మీద రాసుకున్నాడు. ఏమంటే, నేను ఆయన కొరకు బతకవలసిన వాడనై ఉన్నాను, ఆయన కొరకే నేను ఈ యాత్రను ముగించవలసిన వాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వేరేదేం లేదు, ఇంకా వేరే ఆలోచన లేదు, వేరే తలంపు లేదు, వేరే చింత లేదు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి 17వ వచనం, అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. అప్పుడే అతని కళ్ళ నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. లేచి బాప్తిజం వా ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం అండి ఇది. ఇప్పుడు చూడలేకపోతున్నాం ఇలాంటి రోజులను మనం. ప్రైజ్ ది లార్డ్. నమ్ముట అంటే బాప్తిజంతోనే ప్రారంభం. నమ్ముట అంటే బాప్తిజంతోనే అదేంటో ఇప్పుడు నాకు అర్థం కాదు. నమ్మటం అంటే ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ప్రభుతో ట్రావెల్ చేస్తాను, ప్రభుతో నడుస్తాను, వెళ్తాను, నేర్చుకుంటానని కొందరు విశ్వాసులు చెప్తుంటారు, కొందరు సేవకులు చెప్తుంటారు. నువ్వు నమ్ముకొని నెల కూడా కాలేదు, అప్పుడే బాప్తిజం ఎందుకు? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. నమ్మిన తరువాత 6 నెలలు ఒక సంఘంలో సభ్యత్వం తీసుకున్న తర్వాత, 1 సంవత్సరం పాటు సంఘంలో నిలకడగా ప్రార్థనలో అటెండ్ అయిన తర్వాత బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. అలా రాయొచ్చుగా ఆయన? అలా రాయలేదు. అలా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పలేదు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడ. నమ్మిన వానికి బాప్తిజం వెంటనే ఇమ్మీడియట్గా ఉంటుంది. అది
ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. వా, ఫుడ్ కూడా కాదు ఫస్ట్ తీసుకుంది ఆయన, బాప్తిజం. ఆమేన్. అంటే దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడి స్వరం వినడము అనేది చాలా ప్రత్యేకమైన అనుభవం. ఆమేన్. దేవుడి స్వరం వినడము అనేది చాలా ప్రత్యేకమైన. దేవుడి స్వరం విన్నాడు ఆయన. మనుషులు ఆయనతో మాట్లాడలేరు, మనుషులు వచ్చి ఆయనకు సువార్త చెప్పలేదు, మనుషుల ద్వారా ఆయన యేసుక్రీస్తు ప్రభువు పరిచయం కాలేదు. ప్రభువే తన స్వరంతో ఆయనతో మాట్లాడాడు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభువే మాట్లాడాడు. అందుకే నేను పదే పదే దేవుని బిడ్డలారా సంఘంతో అంటుంటాను, ఏమంటానంటే, వినుట చాలా జాగ్రత్త. వినుట వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. అది అపవాదిని గురించిన మాట వినుట వలన విశ్వాసము కలుగును. అదే విశ్వాసం అపవాద సంబంధమైన విశ్వాసం. ఇదే విశ్వాసం క్రీస్తు సంబంధమైన విశ్వాసం. నీవు క్రీస్తు గురించి వింటే క్రీస్తు మీద విశ్వాసం కలుగుతుంది. నీవు అపవాది గురించి వింటే అపవాది మీద విశ్వాసం కలుగుతుంది. కొందరు లేచిన దగ్గర నుంచి క్రీస్తుని, పరిశుద్ధ దేవుడి నామమును స్తుతించిన దానికన్నా, నోట్లో ఉచ్చరించిన దానికన్నా అపవాది 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 అపవాది, సాతాన, శోషకుడు, దోషకుడు, శోధకుడు, దుష్టుడు, ఇవే నాకు నిజంగా నాకు ఎవరి నోట్లోంచైనా సాతాను నన్ను శోధిస్తున్నాడు అనగానే వాడి విజయం ఎందుకు నాకు చెప్తుంది, వాడి విజయం ఎందుకు చెప్తున్నాడు వీడు నాకు, నా మనసులో అదే ఉంటుంది. అపవాది నన్ను పడేసాడు అయ్యగారు, అపవాది నన్ను గెంతేసాడు అయ్యగారు. వద్దు, వాడి కార్యాచరణలు మొయ్యకు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. వాడి గురించి ధ్యానించమన్నాడా ప్రభు? గద్దించమన్నాడు. నీకు చేతనైతే నువ్వే గద్దించాలి. సాతానా వెళ్ళిపోయేసినాములు గద్దిస్తున్నా నేను. ఆమెన్. చెయ్య పని. దేవుణ్ణి స్తుతించండి, అపవాదిని గద్దించండి. దేవుణ్ణి ఆహ్వానించండి, అపవాదిని పారద్రోలని వెళ్ళగొట్టండి. సాతానికి గిల్లాడు, సాతానికి ఇచ్చాడు, సాతాను నలిమాడు, సాతాను ఏంది ఇది? నిజంగా ఎన్నిసార్లు అపవాది ఇలా చేస్తాడు, అపవాది ఇలా. నేను చాలామంది చూస్తాను, వాడి గొప్పతనం అదే పాటలాగా చెప్తుంటారు. వింటున్నారు కదా ఇప్పుడు? ఇంకొకసారి వాడి పేరు రావద్దు నోట్లో. ఆమెన్. మన నోట్లో ఏ పేరు ఉండాలి? ఆమెన్. మనం ఎక్కడున్నాము? యేసు సన్నిధిలో ఉన్నాం. మనలో ఎవరున్నారు? ఇంకొక మాట చెప్తా యథార్థంగా. మీ బతుకు దినంలో మీరు ఈ మాట గుర్తుంటే మీరు ఎప్పుడు సాతాన్ని పొగడరు, ఇంకా వాడిని పొగడరు. ఇంకా ఏ మాట తెలుసా? నీలో ఎవరున్నారు? నిజంగా ఉన్నాడా? నిజంగా ఉంటే వాడిని ఎందుకు పొగుడుతావు నువ్వు? నాకెందుకు అబద్ధం అనిపిస్తుంది. నీలో యేసే లేడు. నిజంగా నీలో యేసై ఉంటే, ఇప్పుడు నీ కళ్ళెదురు మీ ఆయన ఉన్నాడు, పక్కింటి ఆయన ఎట్లా పొగుడుతావు నువ్వు? పొగుడుతావా? అట్లా పొగిడితే నువ్వు మంచి భార్యవా? మంచి భార్య అవుతావా? అసలు నీ భర్త ఎల్లుకుంటాడా నిన్ను? తన్ని తరిమేయడా? అది సబబా? భర్త పోయినటువంటి విధవరాలు పక్కింటి ఆయన్ని పొగిడిందంటే అమ్మో ఏదో తేడా ఉంది అనుకోవచ్చు. కానీ నీ భర్త పక్కన ఉన్నాడు కదా, పొగడవు నువ్వు.
మరి క్రీస్తు నీలో ఉంటే నువ్వు యేసయ్య మాటే రావాలి నీ నోట్లో. అపవాది మాట ఎందుకు వచ్చింది? ఇంకోలా చెప్పనా, ఆయన రాణిస్తున్నాడా? రే పొద్దున్న లేచి నుంచి సాతాను గురించి ఒక్కసారి కూడా అనలేదంట్రా, ఒక 4 సార్లు రాను, నాకు కూడా వినాలని ఉంది అంటాడా పరిశుద్ధాత్ముడు? అంటాడా? అంటే మనం ఏం వింటున్నాం? ఎవరి స్వరం వింటున్నాం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అపవాది సాతాన్. నిజం చెప్పనా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా డే లైఫ్లో ఒక్కొక్క రోజు గమనిస్తే, ఒక రోజు కాదు, వారం కాదు, నెల కాదు, నాకు అసలు వాడిని గుర్తు చేసుకోవడమే తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా దేవుడు ఎవరు? నా దేవుడు ఏమై ఉన్నాడు? నేను ఎవరిని నమ్ముకున్నాను? ఎవరి సన్నిధిలో నిలబడ్డాను? ఎవరి ఆత్మను గలవాడిగా ఉన్నాను? ఎవరి పరిచారకుడిగా, ఎవరి సేవకుడిగా నేనున్నాను? ఆ రోషమే నాలో ఉంటుంది తప్ప ఇంకొక మాటకు నాకు అవసరం లేదనిపిస్తుంది. నువ్వు అనుకోవచ్చు వాడు చేసిన దుష్టకార్యం చెప్తున్నానయ్యా అని, అది వాడి విజయం. పాపిష్టి ముఖం దానివి నువ్వు, జ్ఞానం లేని దానివి నువ్వు, జ్ఞానం లేని వాడివి నువ్వు. అది వాడి విజయం. అది ఇప్పుడు ఒక మంచి వ్యక్తి మంచి పనుల గురించి చెప్తే సంతోషపడతాడు, అవునా? ఒక మంచి వ్యక్తి అన్న చాలా ఇలా చేశాడు, ఇలా చేశాడు, మంచి పనులు చేశాడు అని చెప్తే అతను ఏమంటాడు? సంతోషపడతాడు. అతను మంచి వ్యక్తి కాబట్టి. ఒక చెడ్డ వ్యక్తి, ఒక రౌడీ ఫెలో, ఒక మర్డరర్, ఒక రేపిస్ట్, వాడేం చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాడు? అన్న గురించి నీకు తెలియదు, ఈ ఏరియాలో అన్న అంటే అది, ఈ ఏరియాలో ఇప్పటి వరకు అన్న చేతిలో దెబ్బలు తినడం వదిలేడంటే వాడు ఇంకొంచెం ఊపిరి గట్టిగా పీల్చుకొని పైన లేపుస్తాడు మంచి. అసలు అన్నంటే పోలీసు వాళ్ళు భయపడతారు తెలుసా? అన్నంటే లాయర్లు భయపడతారు తెలుసా? అన్నంటే పెద్ద పెద్దోళ్ళు భయపడతారు తెలుసా? అసలు అన్న చేసిన ఎన్ని ఉన్నాయి తెలుసా అంటే వాడు అతిశయంగా ఫీల్ అవుతాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ దరిద్రులు, ఈ పాపిష్టి బతికే వాళ్ళు, రే నేను ఎంతమందితో తిరిగానో ఎట్లా చెప్పుకుంటున్నావురా? అది నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? ఎట్లా చెప్పుకుంటున్నావురా దరిద్రం పని, నీచం పని? ఆ దరిద్రం పని ఎందుకు చెప్పుకుంటున్నాడు? అది వాడు అతిశయం. వాడిలో ఉన్నాడెవడు? అపవాది. వాడికి ఏది గొప్పతనం? దాన ధర్మాలు చేశానంటే వాడికి హ్యాపీ ఫీల్ అవుతాడా? వాడు అబద్ధం ఆడాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతాడు? చిచి పలకూడని పలక మాట పలుకుతున్నాడు ఏంటి వీడు నా గురించి అనుకుంటాడు వాడు. ఎందుకంటే అబద్ధాలు ఆడేవాడు వాడు, మోసాలు చేసేవాడాడు, హత్యలు చేసేవాడాడు, దోచుకునేవాడాడు, నాశనం చేసేవాడాడు. వాడి గురించి ఆ కార్యాలు చెప్తుంటే వెరీ గుడ్, వెరీ గుడ్. నా కార్యాలు చూసావా? కపెర్నహూములో, కానాలో యేసయ్య చేసిన కార్యం ఉంది, వివాహంలో. హల్లెలూయా. ఆ కార్యం గురించి చెప్పుకుంటే ఎవరు హ్యాపీ ఫీల్ అవుతారు? యేసయ్య. మరి ఇంకో కార్యం గురించి, మరి ఇంకోళ్ళ గురించి చెప్పుకుంటే ఇంకెవరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా? కాబట్టి వాడి ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు. ఇంకా భక్తుల జీవితాల్లో లేదు, కానీ గొప్ప భక్తులమైన మన జీవితాల్లో చాలా వరకు ఉంటుంది. అది సాతాను పేరు ఎత్తకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏ రోజు కూడా మహానుభావుడు పౌలు గారు దేవుడు నన్ను హింసిస్తున్నాడు అనలా, దేవుడు నన్ను హింసకు బాధకు పట్టించాడు అనలా. కానీ ఆయన పిలుపు మనకు తెలుసు. ప్రైజ్ అర్థం చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవం గల దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా. అయ్యా, ఒక్క మారు నీ స్వరం విని నాయన, హింసకుడు, దూషకుడు, హంతకుడు, నీ సంఘాన్ని హింసించిన సౌలు ఒక్క మారే నీ స్వరం విన్నాడు, ఒక్క మారు నీ చేత దర్శింపబడ్డాడు, పౌలయ్యాడు ప్రభా. నాయన, అవ్వ ఒక్క మారే సర్పం స్వరం విని నాయన యావత్ మానవ కోటికి, దేవా నేలకి, భూమికి సైతం శాపాన్ని తీసుకొచ్చిన ఆ కార్యములో ప్రముఖురాలైంది ప్రభా. నాయన, నీ దాసుడునైనా నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డలు, ఇదిగో నాయన నా తండ్రి నీ మందిరంలో మోకరించిన బిడ్డలు, దేవా
మేము అందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మేము ఎన్నడూ అపవాది స్వరానికి మేము చెవి ఒగ్గకపోదుముగాక. మేము ఎన్నడూ దుష్టుడి నామమును మేము ఉచ్చరించకపోదుముగాక. మేము యేసు నామములో వారిని వెలగొట్టుదుముగాక. మేము నిన్ను స్తుతించు వారముగా ఉందుముగాక. మేము మాట్లాడుకొనుచుండగా ఒకరి పట్ల ఒకరు దీవెనలు పొందుకుందుముగాక. మేము ఒకరికొకరు ఒకరము ప్రార్థన చేసుకుందుముగాక. మేము ఒకరిని ఒకరము విశ్వాసంలో బలపరచుకుందుముగాక, ప్రోత్సహించుకుందుముగాక. దేవానికి స్తోత్రాలు. నాయనా, నీ స్వరము వినే అనుభవంలో నీ బిడ్డలను నడిపించండి. నా గొర్రెలు నా స్వరం విను అన్న నీ మాట యేసు నామములో నీ సంఘంలో నెరవేర్చబడునుగాక. నీ సంఘమైన మాలో నెరవేర్చబడునుగాక. నీ స్వరము విందుముగాక. నీ స్వరము చొప్పున నడుచుకొందుముగాక. నీ స్వరము చొప్పున మసులుదుముగాక, బ్రతుకుదుముగాక, నీ మహిమలో జీవించుదుముగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.